కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఒక కత్తి ఉంది. ఆ కత్తి చాలా పవర్ఫుల్, చాలా ప్రమాదకరమైన కత్తి. అది చదవండి. ఒకడు కత్తికి పదును పెట్టినట్టు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ప్రియులారా, ఇక్కడ ఇంకో కత్తి ఉందంటే ఏంటది? నోటిలో ఉండే నాలుక కత్తిల కన్నా పవర్ఫుల్ అంట. నోట్లో ఉండే నాలుక కత్తి కన్నా పవర్ఫుల్ అంట. రెండంచుల కట్టం కలిగిన కత్తి కన్నా కూడా పవర్ఫుల్ అంట. ఏది? నాలుక. నోట్లో ఉండే నాలుక. నాలుకకి నరం ఉందండి? నాలుకకి నరం ఉందా? నరము లేని నాలుక ఎన్నెన్నో చేయగలదు, ఎన్నెన్నో మార్చగలదు, ఎన్నెన్నో మాట్లాడగలదు అంటారు. అవునా కదా? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కత్తికి పొదును పెట్టినట్టు నీ నాలుకకి పొదును పెడతారంట చాలా మంది. దేనికి పొదును పెడతారు? చాలా మంది డైరెక్ట్ గా పోయి చంపలేక, డైరెక్ట్ గా పోయి గుచ్చలేక, వారి నాశనం చేయలేక వాళ్ళ నాలుకకు పొదును పెడతారంట. అంటే ఒక నాలుకని ఎలా వాడతారంట? కత్తిలాగా వాడతారంట. పదునైన కత్తిలాగా వాడతారంట. ఆ నాలుగుకి పొదును పెడతారంట. బాగా నాలుక నోరుతారంట, బాగా నున్నగా. అంటే నాలుకని కత్తితో పోల్చాడు ఇక్కడ దేవుడు. లేరమ్మా, ఎంతమంది లేరు నాలుగు పొదును కలిగిన వారు? ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా నాలుకకు పదును కలిగిన వారు. ఎందుకంటే వీళ్ళంతా భక్తిహీనులు, దేవుని యందు భయం లేని వారు. ఈ నాలుగుకి పదును పెట్టే వాళ్ళంతా ఎవరంట? దేవుని భయం లేని వారు, భక్తిహీనులు. వీళ్ళు పెడతారంట నాలుగుకి పదును. దేవుని బిడ్డలైన మీరు నాలుగుకి పదును పెట్టకూడదు. దేవుని బిడ్డలైన మీరు నాలుగుకి పదును పెట్టకూడదు. అందుకే కొంతమంది మాట్లాడితే ఎదుటి వారిని పొడిచినట్టు మాట్లాడతారంట, గుండెల్లో గుచ్చినట్టు మాట్లాడతారంట. మాటలతోనే చంపేస్తారు కొంతమంది, తెలుసా? అవి ఎలా ఉంటాయంటే, ఆ నాలుగు పదును పెట్టడం అంటే ఇదే. వారి మాటలు మన గుండెల్లో గుచ్చుకునేలా ఉంటాయంట. వారి మాటలు గుండెల్లో గుచ్చుకునేటట్టు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పొడిచినట్టు ఉంటదంట. వాళ్ళు మాట్లాడుతుంటే పొడిచినట్టు ఉంటదంట. మాట్లాడుతూ